ముసలి బ్రాహ్మణ్ణి వెనక్కి వేసి వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో అతి వేగమున బయలుదేరి అతి బ్రాహ్మలంతా ఆ ముసలి బ్రాహ్మణుని వెనుక్కోలేక చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఎంత ఆయన దొరకటం లేదు. అప్పుడు ఆయన ఒక వృక్షం కింద కూర్చున్నాడండి. ముందుగా కూర్చున్న కొంతసేపటికి అక్కడికి వెళ్ళిపోయారు ఈ కుర్ర బ్రాహ్మణులంతా. అక్కడికి వెళ్ళి ముసలోడా ఎవరు నీవు? నీవు ఎక్కడికి వెళుతున్నావు? నీవు ఎవరు? నువ్వేందో చిన్నగా చెప్తాను, నాకేం వినపడమే లేదురా మనవడా. అలా వయసులో బ్రహ్మాండంగా బతికి నా కొడుకునేరా. ఆయన అంత అయిపోయిందిరా నాయన. నాకు మోసేతులు ఎనికిపోయి మోకాలు ముందరకు వచ్చిరా నాయన. అయ్యా గోడ అవుతున్న మనుషులు తన్నుకుంటాను, నాకేం కనపడమే లేదురా నాయన. అయ్యా నీవు ఎవరు? ఎక్కడి నుండి వస్తున్నావు? ఎచ్చటికి వెళుతున్నావు? నాయన నేను కనపడడం లేదంటే నేను కూడా బ్రాహ్మణోత్వం లేదు నాయన. నువ్వు అంతా నేను చూస్తా అంటే నాకు మా అన్నలాగా ఉండవు కదా నాయన. సరే కాని ఊపిరి కూడా వచ్చిందిరా నాయన. నాకు మీ అవ్వ చచ్చిపోయినా ఊపిరి కూడా వచ్చిందిరా. మీ అవ్వ చచ్చిపోయినప్పుడు ఎలా ఉన్నావు తాతయ్య? అవి ఉండంగా బ్రహ్మాండంగా ఉండేవాడిరా నాయన. నేను బ్రహ్మాండంగా నాయన వయసులో నేను కూడా బ్రహ్మాండంగా ఉండారా. ఏ విధంగా ఉన్నావు? బ్రహ్మాండంగా గోసి పెట్టి పంచి కట్టుకొని నాయన, రుమాలు చుట్టుకొని బుర్ర మిస్సాలు పెట్టుకొని నాయన ఎద్దలు తోలుకొని పోతాంటే అచ్చం శ్రీరామచంద్ర గోర్లాగుంటే నాయన. నేను మీ అవ్వ అప్పట్లో బ్రహ్మాండంగా ఉండేదిరా నాయన. ఎకరన్నర చీర కట్టుకొని నాయన మీ అవ్వ అర్ధ ఎకరా రైతు కట్టుకొని కుక్క బొట్టు పెట్టుకొని బజార్లమ్మటి పోతాంటే అచ్చం సీతమ్మ గోర్లాగుండేది మీ అవ్వ నాయన. నేను శ్రీరామచంద్ర గోర్లాగుండేవా అని చెప్పాను కదా నాయన. నేను పొద్దుకితే మీ అవ్వ నాయన నా మంచం విడిచిపెట్టేది కాదురా నాయన. నేనంటే మీ అవ్వకు సత్యంత ప్రేమరా నాయన. మీ అవ్వ దగ్గర ఒక రోల్ ఉండిదిరా నాయన, ఇనప రోల్ ఉండిదిరా నాయన. పొద్దుకుతానే ఆకు ఒక్క తీసుకొని వచ్చేది నాయన. ఆ రోడ్లో